అబ్బా! నోట్లో వేసుకుంటే ఎంత కమ్మగా ఉంది ఈ స్వీట్ అనేది. అసలు మీరు గూడా ఇలా ట్రై చేయండమ్మా. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఇలా కుదురుతుంది అనుకోలేదు నేను. అంత బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజైతే అసలు మంచి రెసిపీ అండి. ఇది ముస్లిమ్స్ పెళ్ళిలో ఎక్కువగా ఉంటుంది. దీని పేరే మలీదా అనమాట. అసలు ఇంకా చిన్న పిల్లలు అయితే ఇంకా చాలా తింటారనమాట. స్వీట్ ఐటమ్ అనమాట. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఓకేనా, గోధుమ పిండి తీసుకోవాలండి. ఒక గ్లాస్ అయితే నేను గోధుమ పిండి తీసుకోవాలను. ఎంత గోధుమ పిండి తీసుకుంటామో అంతే చక్కెర అయితే మనం తీసేసుకోవాలి. ఒక గ్లాస్ గోధుమ పిండికి ఒక గ్లాస్ చక్కెర. దాంట్లో నట్స్ అయితే తీసుకుంటున్నాను, జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను. జీడిపప్పుతో పాటు ఇలాచి కూడా తీసుకుంటున్నాను, అంటే యాలుక్కాయలు కూడా నేను యాడ్ చేసుకుంటాను. దీనికి ఒక వేడి చేసి కరిగించి పెట్టిన నెయ్యి కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో. దాని తర్వాత ఆయిల్ కూడా కావాలి. ఓకేనా, ఫస్ట్ దీని ప్రిపరేషన్ ఫుల్గా నేను చెప్తాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఈ పిండిని మనం ఉప్పు వేయకుండా మనం చపాతీ లాగా మనం కలిపెట్టేసుకోవాలి. చపాతీ పిండిని మనం కలుపుతాం కదా, అలా కలిపెట్టేసుకోవాలి. ఇలా ఫస్ట్ దీంట్లో అయితే నేనేం కలపలేదండి, పొట్టి గోధుమ పిండి మాత్రమే. దాని తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇలా వాటర్ అయితే వేసేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకున్నాను. చూసారా, ఇలా రొట్టె పిండిలా కలిపేసేసుకోవాలి సాఫ్ట్గా. చూసారా, ఇలా చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. చపాతీ ముద్ద ఇలా కలిపేసుకున్న దాన్ని 5 నిమిషాలు సరిపోతుందండి. అంత సాఫ్ట్గా చపాతీ మనకు రావాల్సిన అవసరం లేదు. మనకు అప్పడాలాగా వస్తే మనకు సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇలా రెడీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసేసుకుందాం. కట్ చేసేసుకున్నాం. 2 లాగా చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా చేసేసుకోవాలి బౌల్స్ లా. ఇప్పుడు చల్లేసుకొని దీంతో మనకి ఎంత వరకు పలసగా వస్తుందో అంతవరకు మనం చేయాలి. రొట్టి రుద్దుకోవాలి. అది మనకి చినిగిపోయినా పర్లేదండి. మనకు కావాల్సిన ఇలా పలసగా చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు అన్నీ చేసేసుకుందాం. అన్నీ ఫినిష్ చేసేసానండి. చపాతీస్ అన్నీ ఇలా అప్పడలాగా మొత్తం రుద్దేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో వేయించుకోవడమే. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఆ అప్పడాలని మనం వేయించుకోవాలి దూరగా. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. మనం ఇప్పుడు అప్పడాలని దూరంగా వేగనివ్వాలి. మెత్తగా అసలు రాకూడదు. కర అనాలి.
ఇదైతే ఇలా ఇలా వేగాలి, ఎర్రగా ఇలా వేగిన దాన్ని పక్కన తీసేసుకుందాం. ఇలా అన్నీ కాల్ చేసుకోవాలి. కాల్చుకుందాం. ఫైనల్గా అయితే అన్నీ ఫినిష్ అయిపోయి ఫ్రై అయితే చేసేసుకున్నాము. ఫస్ట్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అప్పడాలు, సరే. దాని తర్వాత ఈ దంపుడు అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. తెచ్చుకోవడం మంచిదేంది అనుకుంటా నేను. చాలా బాగుందండి, అది చాలా అంటే చాలా బాగుంది. కరు మన సౌండ్ వస్తుంది కదా, అలా సౌండ్ వచ్చే విధంగా మనం ఆ అప్పడాలని మనం డీప్ ఫ్రై అయితే మనం చేసుకోవాలి, అలా ఫ్రై చేసుకోవాలి. దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవేదా ఉండేదా అని దంచాలి అన్నమాట. ఇలా మొక్కలు తీసేసి దంచవే మేనత్త కూతురా మరి దంచవే నాకుండే కదా అని ఇలా అన్నీ దంచేసుకున్నాం. ఇలా పెట్టండి బొక్క పడిపోద్ది. సగం నేనే తినేసాను. ఇలా మెత్తగా దంచేసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం ఇలా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇలా అయిపోయింది, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా వేసుకొని జీడిపప్పు ఇలా యాలకుల పొడి అయితే మనం యాడ్ చేసుకోవాలి. దాంట్లో షుగర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని దాని తర్వాత మిక్సీలో మనం పొడి పట్టుకున్నాం కదా, ఇందాక పొడి చేసుకున్న అది దాంట్లో ఒక బౌల్లో వేసేసుకొని మనకి షుగరు జీడిపప్పు పొడిగా చేసుకోవాలి, యాలకులు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అబ్బా, ఇది మా పెళ్ళిలో కంపల్సరీ చేసే రెసిపీ అండి. ఇది చెయ్యందే పెళ్ళి అనేది స్టార్ట్ అనేది చెయ్యరు. ఫస్ట్ ఇది చేసిన తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు తిని చూద్దాం ఎలా ఉందో. అబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంది. అబ్బా, నాకు చాలా ఇష్టం అండి. పెళ్ళిళ్ళలో కొన్ని పెళ్ళిళ్ళలో అయితే ఇది దొరకదు కూడా, అయిపోతుంది. మలిదా అయితే సూపర్గా పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చేసింది. ఇప్పుడు తిన్నామే బాకీ. మీరు కూడా ఇలానే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. బాయ్ బాయ్.